చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్న నోటిఫికేషన్ ముఖ్యంగా జెన్‌కో ఈ ట్రాన్స్‌కో డిస్కామ్ పక్కనెట్టండి తర్వాత మాట్లాడదాం. సో, ఈ జెన్‌కో కోసం ట్రిపుల్ ఈ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మెకానికల్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈసీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే సివిల్ అంటే దీని కింద రాదనుకోండి. అది బయట ఏమైనా కన్‌స్ట్రక్షన్ ఉంటే తప్ప. మరి ఈ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తా ఉన్నారనమాట. జాబ్ క్యాలెండర్‌లో చూస్తే అసలు ఆ నోటిఫికేషన్ సంబంధించిందే లేదు. అసలైతే ఇది ఏపీపీఎస్‌సీ ద్వారా రిక్రూట్ చేసేది కాదు. ఇది ఎనర్జీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేసేది. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది ఏంటని చెప్పేసి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే అప్పుడు వెబ్‌సైట్‌లో నవంబర్‌లో దీన్ని పోస్టులు భర్తీ చేసేదానికి ఉంటదని పోయిన సంవత్సరం కొన్ని వేకెన్సీల గురించి వాటి గురించి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినియరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియో అయిపోయింది. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ జెన్‌కో వచ్చేసరికి జాబ్ క్యాలెండర్‌లో ఇంక్లూడ్ చేయకపోవడం వల్ల అందరిలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలైతే నాకు తెలిసి జాబ్ క్యాలెండర్ అంటే ఇక అన్ని జాబ్‌లు మిగిలిపోయినయి అన్నిట్లో కూడా అంటే చాలా జాబులున్నాయి. కాకపోతే ఈ విడతల వారీగా చేస్తామన్నారు కదా! ఇయర్లీ బేసిస్. సో, ఈ సంవత్సరానికి 10,060 పోస్టులన్నారు. ఈ 10,060 పోస్టులు ఇచ్చారు కాబట్టి అందుట్లో కూడా ఈ జెన్‌కో ఇవ్వాల్సింది. కానీ ఇవి కాకుండా మిగతా విద్యుత్ శాఖలో దానికి సంబంధించిన గ్రూప్స్‌లోనో లేకపోతే ఇంజినీరింగ్‌కి సంబంధించిన దాంట్లో ఇచ్చేశారు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో జెన్‌కో నోటిఫికేషన్ ఇక పడదా అని చెప్పేసి అందరిలో ఉన్న భావన అనమాట. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ ఎక్కువ జాబ్‌లు ఇచ్చేశారు. జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సో, ఇట్లాంటి సందర్భాల్లో నాకు తెలిసి అసలు జెన్‌కోలో వచ్చేసరికి తక్కువ పోస్టులుంటాయి కాబట్టి ఖాళీలు ఉండవచ్చు. ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఈ పోస్టులు ఖాళీ అనేది ఎప్పుడొస్తది? ఎవరన్నా రిటైర్ అయితే, లేకపోతే కొత్త ప్లాంట్ ఏదన్నా పెడితే. ఆల్రెడీ కొత్త ప్లాంటు ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి వీటీపీఎస్ చూసుకుంటే ఎన్‌టీపీఎస్ కూడా కన్‌స్ట్రక్ట్ అయింది అవతల పక్క. ఇట్లాంటివి ఇంకా ఎక్కడైనా యేసుకున్నా గూడా మీరు అవి చూసుకున్నట్టయితే చాలా తక్కువ మందులుంటారు. తక్కువ ప్లాంట్లు కాబట్టి ఇవి కాలేజీలాగా, స్కూల్‌లాగా గాదు గాబట్టి. అయితే ఇప్పుడు ఇక్కడేంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో గానివ్వండి, గురుకుల పాఠశాలలు వీటిల్లో గానివ్వండి 60-62 ఏళ్ల వరకు వయసుని పెంచడం జరిగింది రిటైర్మెంట్ వయసుని. అంటే ఈ సంవత్సరం రిటైర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా 2 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ అవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పుడు రిటైర్మెంట్ లేదు గాబట్టి, ఆ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదు గాబట్టి, నాకు తెలిసి ఇంతకుముందు ఇచ్చింది నోటిఫికేషన్ ఏదైతే ఉందో వెబ్‌సైట్ దాంట్లో, అది ప్రస్తుతానికైతే పక్కన పెట్టేసినట్టయితే అనుకోవాలిక. అంతే గదా! మరి రిటైర్మెంట్ లేనిది నీకు కొత్త పోస్ట్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? రిటైర్మెంట్ అయితే వాళ్ళ పోస్ట్‌లో ప్రమోట్ అయ్యి కిందోళ్ళొస్తారు. కిందోళ్ళ దాంట్లో వాళ్ళకి మరీ కిందోళ్ళొస్తారు. ఆ కిందోళ్ళ పోస్టులు ఏఈ కింద కొత్తోళ్ళు రిక్రూట్ చేయాలి. మరి అక్కడిది కానప్పుడు ఇక్కడ ఇది ఎట్లా అవుతది అని జెప్పేసి ఇన్నేళ్లలో నేను చూసింది. సో, నాకు తెలిసి ఇక సింపుల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే. ఇక అర్థమయింది అని అనుకుంటా. ఓకేనా? థాంక్ యూ సో మచ్.